ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అంతకుముందు గ్లామర్ గర్ల్ హాట్ హీరోయిన్ శోభితా ధూళిపాల. కానీ ఎప్పుడైతే అక్కినేని కోడలిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతకుముందే హీరోయిన్ కావడం, పైగా నాగ చైతన్యకు రెండో భార్యగా రావడంతో మీడియా కన్ను ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలో శోభిత వేస్తున్న ప్రతి అడుగు హైలైట్ అవుతోంది. అక్కినేని వారింట్లో అడుగుపెట్టిన తర్వాత శోభిత సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. పెళ్లికి ముందు ఆమె కొన్ని హిందీ, తెలుగు ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషించినప్పటికీ పూర్తి స్థాయి హీరోయిన్గా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తూ కోలీవుడ్లో కొత్త ప్రయాణం మొదలు పెడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తోంది శోభిత. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అటెన్షన్ తనపై ఉండేలా ఫోటోషూట్స్ వదులుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్గా మారాయి. ఈ లేటెస్ట్ ఫోటోషూట్లో బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్లో స్లీవ్లెస్ గా కనిపిస్తూ కుర్రాలకు కిక్కించింది శోభితా ధూళిపాల. ఈ అవుట్ఫిట్ ఆమెకు పర్ఫెక్ట్ గ్లామర్ను ఎలివేట్ చేస్తోంది. సింపుల్ గా ఎంతో స్టైలిష్ గా ఉన్న ఈ లుక్ ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. శోభిత మీరు సూపర్, ఇలా ఉండాలి డేరింగ్ అంటే అంటూ కామెంట్ల మూత ముగిస్తున్నారు నెటిజన్లు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శోభిత కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రేజ్ వంటి బ్రాండ్లకు ఫేస్ గా పనిచేశారు. ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి ఖోజ్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుని మంచి గుర్తింపు సంపాదించారు. 2013లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలవడం ఆమె కెరీర్కు కీలక మలుపు. రామన్ రాఘవన్ 2.0తో సినీ అరంగేట్రం చేసి తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడి వార్తల్లో నిలిచారు. గతేడాది డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత శోభిత ఆచితూచి అడుగులేస్తూ తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెట్టువంతో శోభిత మరోసారి హీరోయిన్ గా మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్కు నూతన మలుపు కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో మంచి జోష్లో ఉన్నారు. శోభితతో పెళ్లి తర్వాత తండేల్ రూపంలో భారీ సక్సెస్ అందుకుని తన తదుపరి సినిమాలతో బిజీ అయ్యారు.